నన్ను తిట్టుకుంటారు కొందరు ఈ వీడియో చూసి. ఇలా చెప్తున్నానని కోప్పడొద్దు, అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేశాను. ఈ వీడియో చూసి కనీసం 10 మంది చూస్తే ఒకరు ఇద్దరన్నా అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరిలో ఒక్కళ్ళన్నా మారతారు అని మాత్రమే ఈ వీడియో చేశాను. అసలు విషయం ఏంటో చెప్తాను. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభమంగళవారం. అందరూ కాఫీలు, టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో మొన్న ఆదివారం నాడు వీడియో అండి. ఆదివారం నైటు పిల్లలు బస్ టికెట్ బుక్ చేసుకున్నారు హైదరాబాద్ వెళ్ళటానికి. ఇక వెళ్ళే ముందే అన్నం తింటే అరగదని, అందులోనూ నాకెలా బస్సు పడదో మా పిల్లలలో పెద్ద పాపకి బస్సు పడదండి. వెళ్ళే ముందుగానే అన్నం తిన్నదనుకోండి ఇక అది అరగదు, బస్సు ఎక్కిన తర్వాత చికాకు పడుతుందని ముందే అన్నం పెట్టేస్తున్నాను పెందలాడే. అయితే రోజు పెట్టనులేండి. ఆ రోజు పిల్లలు ఇట్లా హైదరాబాద్ వెళ్ళే ముందు కానీ ఎప్పుడన్నా కలిపి పెట్టమంటారు. కంటిన్యూగానే ఏం పెట్టను. వాళ్ళు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టేదాన్ని అనమాట. అది కూడా నేను చాలా తక్కువ. నేను ఒకవైపు జడలు వేస్తూ ఉంటే మా వారు అన్నం పెడుతూ ఉండేవాళ్ళు. అంటే బస్సు 6:45 వచ్చేదండి. అంటే 7 కాకతలకే వచ్చేది. అందులో మేము తోటలో ఉంటాం కదా, తోటలో లోపలికి వచ్చేది కాదు బస్సు, కొంచెం దూరంగా వచ్చేది. ఇక కరెక్ట్గా 6:45 దాటితే 5 నిమిషాలు తక్కువ 7 గంటలకల్లా తీసుకెళ్ళి బస్ దగ్గర నించొని ఉండేవాళ్ళు మా వారు పిల్లల్ని తీసుకొని. మామయ్య గారైనా, మా వారైనా, బావగారైనా. కానీ నేను ఈ టైంలో పిల్లల్ని రెడీ చేయాలంటే చాలా తొందరగా రెడీ చేయాలి కదా. అందుట్లో ఇంట్లో పనులు ఉంటాయి, ఉమ్మడి కుటుంబం కదా, గేదెలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, వంట అన్నీ. ఇక మొత్తం సరే మా అక్క చేసిద్ది, మా అక్క ఎక్కువ మా అక్క పనులు మా అక్కే ఉంటాయి, నా పనులు నాకే ఉంటాయి. కానీ పిల్లల్ని చూసుకుంటా పిల్లల్ని పంపించేటప్పుడు హడావిడి అయ్యేది కాబట్టి నేను జడలు వేస్తుంటే పిల్లలిద్దరికీ మా వారేమో అన్నం తినిపించేవాళ్ళు అనమాట. ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చెప్పాను కదా స్టార్టింగ్లో నేను చెప్పే మాటలు వింటే కొందరు తిట్టుకుంటారని. ఏంటంటే మా పెద్ద పాప ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు, చిన్న పాప ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు, చిన్న పాప అనమాట. తనకి హెల్త్ బాగోక సత్పల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడ హాస్పిటల్లో చూయించుకొని వచ్చేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళు పిల్లల్ని హాస్టల్లో ఉంచారు. మేము హాస్టల్లో పిల్లల్ని చూడటానికి వెళ్తున్నాం బాబాయ్, మీరు కూడా వస్తారా రాండి అని అంటే, సరే ఇక మనం కూడా పిల్లల్ని చూద్దామన్నట్టు వెళ్ళాం. ఆ రోజు ఆదివారం అండి. కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో అందరూ భోజనానికి వెళ్ళారు పిల్లలు. మనకి తెలిసిన చుట్టాల పిల్లలు ఆ భోజనం దగ్గర ఉంటే మేము అక్కడికే వెళ్ళాం. అయితే ఒక చిన్న పాప, మా పెద్ద పాప ఎట్లుందో అట్లే ఉంది. ఏడుస్తుంది, మొహం అంతా ఎర్రగా ఉంది, కళ్ళు ఎర్రగా అయినాయి. పెరుగన్నం తింటుందండి. ఆ టైంకి పెరుగన్నం తినుకుంటా ఇక అసలు వాంతి చేసేసుకుంది. మింగలేక మింగింది. కరెక్ట్గా ఆ ప్లేట్లోనే, టేబుల్ పైన ప్లేట్ ఉంది కదా, ఎలా అయితే తిన్నదో అలాగే ప్లేట్లో వాంతి చేసుకుంది. నాకు చాలా బాధ అనిపించింది, తిన్న ప్లేట్లోనే అట్లా వాంతి చేసుకుందని. ఆ పాప చాలా ఇబ్బంది పడుతుంది. అయితే మేము పిల్లల్ని చూడటానికి వెళ్ళామని చెప్పాను కదా, వాళ్ళు పెద్దవాళ్ళే. ఏంటమ్మా అట్లా వాంతి చేసుకుంది, ఆ అమ్మాయి ఏంటి అట్లుందని అంటే, ఆ పాపకి వారం రోజుల నుంచి జ్వరం తగులుతుంది ఆంటీ. అన్నం తినకపోతే సారు ఊకోరు కదా, అంటే అక్కడ వార్డెన్లు ఉంటారు కదా, పిల్లలు అన్నం తినకపోతే ఊకోరు, అరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ తప్పేం లేదులేండి, పిల్లలు అన్నం తినాలని వాళ్ళ బాధ. ఈ ఫస్ట్ కాడ నుంచి చూస్తారు కదా, పిల్లలు అన్నం తినకపోతే కొడతారేమో అన్న భయంతో ఆ పిల్ల కుక్కుకొని మింగిందనమాట. వదలలేక, తినబుద్ధి కాకపోయినా కానీ అతి కష్టం మీద మింగింది, వాంతి చేసుకుంది. ఇంకా అసలు ఆ పిల్ల వాంతి చేసుకున్న తర్వాత ఉంది, వామ్మో మామూలుగా లేదు. నేను అన్నాను కదా, మరి జ్వరం తగులుతున్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా వాళ్ళ అమ్మా నాన్న అంటే, ఆల్రెడీ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, ఇప్పుడు ఎందుకులేండి, జ్వరం కొద్దిగా ఉంది కదా, మీ ఇంటి దగ్గర అయినా పడుకోవటమే, ఇక్కడైనా పడుకోవటమే కదా, అదేదో రూమ్లో ఇక్కడే పడుకుంటుందిలేండి అంటే కొన్నిసార్లు పంపిరు సార్లు, చిన్నదే కదా అని అనుకుంటారనమాట. ఆ పిల్లని చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందంటే, నేను అప్పుడు ఫిక్స్ అయిపోయా, నా పిల్లల్ని నేను హాస్టల్లో వెయ్యొద్దు, ఇప్పట్లో స్కూల్కి వెళ్ళే టైంలో హాస్టల్లో వెయ్యొద్దు. వాళ్ళు వాంతనే కాదు, అసలు ఎంత కష్టంగా ఉంటుందంటే పసిపిల్లలు అప్పుడు అమ్మ నాన్నని వదిలిపెట్టేసి మనం ఉండాల్సిన టైంలో వాళ్ళ దగ్గర ఉండలేము, మనం చేయాల్సినవి వాళ్ళకి చేసి పెట్టలేము, వాళ్ళతో మనం ప్రేమగా ఉండలేము. పసిపిల్లలు 10th క్లాస్ చదివే వరకు పిల్లలు మన దగ్గర, అమ్మ దగ్గర ఒకళ్ళు, నాన్న దగ్గర ఒకళ్ళు పడుకుంటారు. వాళ్ళకి అలా పడుకునే వీలు ఉండదు. ఇంకెప్పుడు పిల్లలు మనతో ఉండేది చెప్పండి. అందుకని నేను అప్పుడు ఫిక్స్ అయ్యి నేను పిల్లల్ని అసలు హాస్టల్లో ఉంచలేదండి. ఇక ఇప్పుడు ఇంటర్కి వచ్చి బీటెక్ వచ్చిన తర్వాత కూడా నాకు ఇష్టం లేదు హైదరాబాద్ పంపించడం. కానీ మా వారు బలవంతం మీద మా వారు అన్నారు కదా, 10 వరకు నీ దగ్గరే ఉంచుకున్నావు, ఇంకా ఇప్పుడైనా బయటికి పంపించు,
కొన్ని అక్కడ చదువులకి ఇక్కడ చదువులకి తేడా ఉంటుంది. ఎప్పుడు పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటే వాళ్ళకి చదువు ఎట్టా వాళ్ళ భవిష్యత్తు ఎట్టా అని ఇక నన్ను మభ్యపెట్టి హైదరాబాద్ పంపించారు. మాకు ఇక్కడ నుంచి సత్తుపల్లి వెళ్తే చక్కగా ఇంటి ముందు వ్యాన్ ఎక్కి సత్తుపల్లిలో దిగితే కాలేజీలో దిగుతారండి పిల్లలు. బంగారమాలకి ఇక్కడ నుంచి పంపించుకోవచ్చు. కానీ మా వారే నన్ను నా మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి పిల్లల్ని ఇద్దరిని హైదరాబాద్ పంపించారు. ఇప్పటికీ అనిపించిద్ది నా మాటని మా పిల్లల్ని ఇక్కడ ఉంచుకుంటే బాగుండేదే అని. ఒకసారి అందరం ఆలోచించాలి. ఏంటంటే పిల్లల్ని మనం ఒకే టైంలో ఒక టైం దాకే ఉంచుకోగలం. ఆ తర్వాత మనం ఉంచుకోవాలన్నా ఉంచుకోలేం. మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే చదువు అయిపోయిన దాకా ఎట్లోకట్లా మన దగ్గర ఉంచుకోవచ్చు. చదువు అయిపోయిన తర్వాత మగపిల్లలైనా జాబులని వెళ్తారు, ఆడపిల్లలైనా జాబులని వెళ్తారు. మగపిల్లలైనా పెళ్ళిళ్ళు చేసుకొని ఒక చోట రూమ్ పెట్టుకొని ఉంటారు. ఆడపిల్లలైనా అంతే, వచ్చే అల్లుడితో పాటు వెళ్ళిపోతారు. మరి ఇంకెప్పుడు మన దగ్గర ఉండేది చెప్పండి? పుట్టి మహా అయితే 4-5 సంవత్సరాలు మన దగ్గర ఉంచుతున్నారు. మరి కొంతమంది అయితే పసిపిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో ఉంచుతున్నారు. వాళ్ళు కక్కలేక మింగలేక ఏడవలేక నిద్రపోలేక ఎంత కష్టపడుతున్నారో నేను చూసి అసలు అమ్మ అస్సలు పసిపిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో ఉంచొద్దు. ఇప్పుడు సరే 10th వరకన్నా మన ఇంటి దగ్గర స్కూల్కి పంపించుకుంటే సరే 10th తర్వాత ఎలాగో సరే కాలేజీలు కానీ బయటికి పంపిస్తున్నారు. ఇప్పుడు 10th వరకు అంటే మన చుట్టుపక్కలలోనే స్కూళ్ళు ఉంటాయి. ఇప్పుడు చేతైన వాళ్ళేమో ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటారు. సరే దూరం ఉన్న ఆటోలో బస్సులో వస్తుంటాయి. పోనీ మనం ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేదనుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ప్రతి ఊరిలో కూడా బడి ఉంటానే ఉంది. బడి లేని ఊరు అంటూ ఉండట్లేదు, గుడి లేని ఊరు ఉండట్లేదు. కాబట్టి అట్లా కూడా చదివించుకోవచ్చు. ఇంకా మనం ఒకటి ఆలోచించింది ఏంటంటే ఏదో ప్రెస్టేజ్కి పోయి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం కానీ ప్రైవేట్ స్కూల్లో క్లాసులు చెప్పే టీచర్లు ఏం చదువుకొని ఉంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో క్లాసులు చెప్పే టీచర్లు ఏం చదువుకున్నారు అది మనకు అర్థమైద్ది తెలుసు. కానీ ప్రెస్టేజ్ కోసం ఏదో పేరు కోసం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. సరే ఏది చదివినా స్కూల్ అయితే మనకు మన ఇంటికి దగ్గరలో ఊర్లలోనే ఉంటాయి కదా. 10th వరకైనా ఇంటి దగ్గర ఉండి చదివించుకోండి పిల్లల్ని. అలా పిల్లల్ని మనం తర్వాత 10th తర్వాత ఉంచుకోవాలన్నా ఉంచుకోలేము. పోనీ చదువు అయిపోయిన తర్వాత మన ఇంట్లో అసలే ఉంచుకోలేము. జాబులకు పంపిస్తాం, లేదంటే పెళ్లి చేసి పంపిస్తాం. ఇంకెప్పుడు మనతో వాళ్ళు ఉండేది? నాకైతే చాలా కష్టంగా అనిపించిద్దండి. పిల్లలు వచ్చి వెళ్ళినప్పుడల్లా నేను మా వారితో తగువ పెట్టుకుంటానే ఉంటాను. నా మాట వినుకోకుండా మీరు హైదరాబాద్ పంపించారు, సత్తుపల్లిలో ఉంటే బంగారమాల పిల్లలు ఎక్కడే ఉంటారు. చదువులు ఎక్కడైనా ఒకటే చదువులండి. ఏదో అనుకోవటం తప్పితే ఏది ఊబిలో దిగిన దాకా ఏం తెలియదు, కానీ దిగిన తర్వాత అన్నీ తెలిసిద్ది. మేము కూడా పిల్లల్ని దూరపు కొండలు నులుపు ఎక్కువ అన్నట్టు హైదరాబాద్ పంపించాము. కానీ చదువు ఎక్కడ చదువు అయినా ఒకటే చదువు, జాబులు ఎక్కడ జాబులైనా ఒకటే జాబులు. ఇప్పుడు జాబులు రాక ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతమంది కానీ జాబులు వస్తాయి చెప్పండి? ఒక్కొక్క కాలేజీ నుంచి లక్షలకు ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, డాక్టర్లు బయటకు వస్తున్నారు, ఇంకేవేవో చదువులు చదువుకుని వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ జాబులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ముందు ఈ ఏ అని వస్తున్నాయి అంటున్నారు, అసలు జాబులే ఉండవేమో అంటున్నారు కదా. నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక వాళ్ళకున్న భూమి కాస్త కూస్తో 1 ఎకరమో 1/2 ఎకరమో ఉంటే ఇక అందే పండించుకొని ఇంట్లో కూర్చొని తినటం, ఇక ఏమన్నా పనులు ఉంటే చేసుకోవటం తప్పితే ఈ జాబులు ఉండవేమో అనిపిస్తుంది ముందు. ఈ వీడియో అంతా కూడా పిల్లల్ని హాస్టల్లో ఉంచొద్దు, 10 వరకు ఇంటి దగ్గర ఉండే చదివించుకుందాం అన్న ఆలోచనతోనే చెప్పాను. ఇక నేను పిల్లల కోసమని చికెన్ పచ్చడి చేశాను. అది కూడా క్లారిటీగా చూపించలేకపోయాను. ముందు చికెన్ ఉడకబెట్టాను, ఆ తర్వాత ఏమో నూనెలో వేయించాను, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కరివేపాకు నూనెలో వేయించేసి అదంతా వేయించిన చికెన్ ముక్కల్లో వేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఈ వేయించిన మసాలా మొత్తం వేసి నూనె వేసి కలిపేసి పిల్లలకి బాక్స్లో పెట్టేసి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక తెల్లారి బట్టలు ఉతుకుతున్న వాళ్ళే కనిపిస్తారు, ఇల్లు ఉడుస్తున్న వాళ్ళే గడుపుతారు. 2 రోజుల వరకు అట్లే ఉంటుంది. ఇక నేనే కాదు పాపం ఈ లియోగాడు చూడండి, పిల్లలున్న 4 రోజులేమో సరదాగా ఉన్నాడు, ఇప్పుడేమో ఇట్లా దిగాలుగా ఉండు. ఇదిగోండి మామూలుగా లియోగాడు పడుకోవాలంటే ఇట్లా పడుకుంటాడండి. ఇది నిన్నటి వీడియో కాదు, ఎప్పుడో తీసిన వీడియో, ముద్దు కోసం అలా తీసాను. కుక్కలు ఇలా పడుకుంటే ఈ ఇంట్లో నేను హ్యాపీగా ఉన్నా, ఇది నా ఇల్లు, నేను ఇక్కడ ఉన్నంతకాలం నాకు ఏ ఇబ్బంది లేదు అనే స్వతంత్రంతో అలా పడుకుంటాయంటండి సంతోషంగా ఉండి. కానీ ఇప్పుడు చూశారు కదా ఇలా దిగాలుగా పడుకోండు. పిల్లలు ఉన్న నైట్ అయితే ఇట్లా పేపర్లతో వాళ్ళతో ఆడుకుంటూ పేపర్లు చింపి ఆ చుట్టుపక్కలల్లా వేసిండు.
పేపర్ కనిపిస్తే చాలు దాంతో పిచ్చి పిచ్చిగా ఆడుకుంటాడు. ఇక పిల్లలు హైదరాబాద్ వెళ్ళారు కదా, అటు చూసుకుండు ఇటు చూసుకుండు, వీళ్ళు కనిపించట్లేదు ఎక్కడా కనిపించట్లేదు అని ఇట్లా దిగాలుగా పడుకోండు. నేను అప్పటికి అదిగోండి పేపర్తో ఆడుకుంటాడేమో కొంచెం ఆ దిగాలు వదిలేసని ఆ పేపర్లు అక్కడ పెట్టేస్తే అస్సలు వాటి జోలికే పోవట్లేదు. ఏంటంటే పిల్లలు కనిపించట్లేదు, అక్క వాళ్ళు ఎటు చూసినా కనిపించట్లేదు. చూడండి ఎంత జాలిగా వచ్చి అస్సలు నాకంటే బాధ వీడికే ఎక్కువ ఉందా అనిపిస్తుంది నిజంగా. అసలు ఇలాంటప్పుడు చూసి ఏమనిపిస్తుందంటే కుక్కల్ని ముందు ముందు అస్సలు పెంచుకోవద్దు. వాటి మీద కోపం కాదు, చికాకు చేస్తున్నాయని కాదు, వాటిని చూసి బాధతో అండి. అమ్మో ఇట్లా మరీ అస్సలు ప్రతి ఒక్కదానికి ఈడు ఫీల్ అయిపోయి బాధపడిపోయి అన్నం తినకూడదు అంటుండు. నేను ఊరు వెళ్ళినా అన్నం తినడు, పిల్లలు ఇంటికి వచ్చి హైదరాబాద్ వెళ్ళినా 2 రోజులు అన్నం తినడు. ఆఖరికి మేము గుట్టపాడు వెళ్ళాం అనుకోండి, అక్కడ మా వారు కనిపించకపోయినా అన్నం తినడు. అందుకే నాకు ఇట్లా పెంచుకొని ఇలా బాధపడటం, వాడిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి. తెలిసి